ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న N1 స్టూడియో 24/7. మెదక్ మండలం పేరూరు గ్రామ శివారులోని ఉత్తరవాహిని గరుడ గంగా శ్రీ సరస్వతి దేవాలయంలో వసంత పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేవాలయ 24వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయాన్ని అందంగా అలంకరించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సరస్వతీదేవి ఆలయంలో ప్రాతకాలంలో సుప్రభాత సేవ పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం చిన్నపిల్లలకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు. మహాసరస్వత్యై నమః. మరి నేటి రోజున వసంత పంచమి, మీ అందరికీ కూడా వసంత పంచమి అంటే ఏమిటి అనేది మీకు తెలియదు కావచ్చు. శ్రీ పంచమి అని కూడా పిలువబడుతుంది. ఈ యొక్క వసంత పంచమి శ్రీ అమ్మవారి జన్మ నక్షత్ర మూలా నక్షత్ర సందర్భంగా శ్రీ వసంత పంచమి జరపబడుతుంది. ఈ వసంత పంచమి రోజున చిన్నారులకు అక్షరాభ్యాసము చేయించబడితే వారికి అఖండ విద్య బుద్ధి జ్ఞానం ప్రసాదిస్తుందని భక్తుల అపార నమ్మకము. అంతేకాకుండా ఆ విద్యా తల్లి ప్రదాత జ్ఞానం ఉంటేనే అన్నీ ఉన్నట్టని చెప్పేసి, లక్ష్మీదేవి కూడా జ్ఞానం వల్లనే వస్తుందని చెప్పేసి ఆ సరస్వతి విద్యా తల్లి జ్ఞానప్రదా సతీమాత పేరు రేతు సరస్వతి మహావిద్య మహామాయ భుక్తి ముక్తి ప్రదాయిని. మరి నేటికి ఈ గరుడ గంగా మంజీరా తీరమందు 24 సంవత్సరాలు అవుతున్న అమ్మవారిని ప్రతిష్ఠించి ఈరోజు 24వ వార్షికోత్సవం జరపబడుతున్నది. ఈరోజు అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు, అలంకరణ, చిన్నారులకు సామూహికంగా అక్షరాభ్యాసములు, మధ్యాహ్నము భోజన ప్రసాద వితరణ, అన్నప్రసాద వితరణ, సాయంత్రము బండ్లు తిరుగుట, శకట భ్రమణోత్సవం, వివిధ గ్రామాలచే రథోత్సవము, బండ్లు తిరుగుట కార్యక్రమం జరపబడుతున్నది. ఇట్టి కార్యక్రమాల్లో పాల్గొనని భక్తులకు వారి చిన్నారులకు అఖండ విద్య బుద్ధి జ్ఞానం ప్రసాద సిద్ధిరస్తు. సరస్వతీ మాతాకే